ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మ్యాథ్స్ క్లాస్ 22 మెన్సురేషన్ ప్రాక్టీస్ బిట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ వీడియోస్ అన్ని కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి. ఇది క్లాస్ 22 వీడియో. దీనికంటే ముందు 21 వీడియోస్ అన్ని డిఫరెంట్ టాపిక్స్ పైన అప్లోడ్ చేయడం జరిగింది. సో టుడే టాపిక్ ఈజ్ మెన్సురేషన్ అండి. సో మెన్సురేషన్లో ఇది థర్డ్ వీడియో. యాక్చువల్గా క్లాస్ 20 అండ్ 21 రెండు కూడా మెన్సురేషన్లో 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, వాటిపైన ఫార్ములాస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అండ్ ఈజీ మేనర్లో చేయడానికి ఆ వీడియోస్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ వీడియోలో మెన్సురేషన్ నుంచి వచ్చే బిట్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీరు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్లీజ్ గో త్రూ www.manavidya.in. సో టుడే టాపిక్ ఈజ్ మెన్సురేషన్ కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఏ విధంగా ఉంటే చూద్దాం. లెట్స్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం 16 సెంటీమీటర్లైనా దాని వైశాల్యం ఎంత? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దోస్ సైడ్ ఈస్ 16 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి సమబాహు త్రిభుజం అనగానే మనం 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయండి. సో ఈ త్రిభుజానికి ఒక భుజం 16 అయితే ఆటోమేటిక్గా మిగిలిన కూడా 16 అవుతుంది. దీనికి వైశాల్యం ఫార్ములా కావాలి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ టు √3/4 × a². సో ఈ ఫార్ములా తెలిస్తే మనకి ఈజీ అయిపోతుందండి మెథడ్. ఇది తెలియకపోతే మనం ఏం చేస్తామంటే √ జనరల్ మెథడ్ s × s - a × s - b × s - c ఫార్ములా. బట్ ఇక్కడ b అన్న ఏ అవుతుంది, c అన్న కూడా ఏనే అవుతుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫార్ములా కూడా వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకున్నా సరే. సో దాని నుండి ఇది ఏ విధంగా వస్తుందో మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం 20 వీడియోలో, అక్కడ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి √3/4 × a². సో √3/4 × a², బట్ a ఈక్వల్ టు 16 అని చెప్పి ఇచ్చాడు. ఒక భుజం 16 సెంటీమీటర్లు. సో √3/4 × 16 × 16. సో 4 × 4 = 4, 16 × 64, √3 64 √3 cm². ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ √3 64 √3 cm². నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క భుజాలు వరుసగా 26 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆర్ 26, 24 and 10 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? సో ట్రయాంగిల్ మనము సైడ్స్ మనకు మెన్షన్ చేశాడండి. సో ఇట్లా తీసుకుంటున్నాను. యాక్చువల్గా ట్రయాంగిల్ అంటే ఇది కదా. సో ఇక్కడ మనకి సైడ్స్ వచ్చేసి 26, 24, 10. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగినప్పుడు √s × s - a × s - b × s - c యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏ అంటే ఫస్ట్ వన్, b, c 3 వాల్యూస్ ఉన్నాయి. బట్ s = a + b + c/2 అని చెప్పి అన్ని యాడ్ చేసి రాస్తాం. సో ఇది లెంతీగా ఉంటుంది. సో అక్కడ మనకు టైం టేకన్ తీసుకుంటుంది. కొంచెం ఆలోచించగలిగితే ఆ 3 భుజాలు కూడా లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. ఈ విషయం మనకి ఎలా తెలుస్తుందంటే లంబకోణ భుజాలు కొన్ని ఉంటాయండి. వాటిని మనం ఒకసారి బ్యాకప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఇవి 3 కూడా లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతుంది. అదేవిధంగా 12, 13, 5. సో ఇవి కూడా మనకి లంబకోణ త్రిభుజం భుజాలు అవుతుందండి. ఎందుకంటే 13² = 12² + 5². సో ఆ విధంగా వచ్చే భుజాలన్నీ కూడా లంబకోణ త్రిభుజ భుజాలు అవుతుంది. అదే వరుసకు చెందింది 26, 24, 10. సో ఇక్కడ 26 అంటే కర్ణం అండి. కర్ణం పెద్దగా ఉంటుంది. 24, 10 ఎందుకంటే ఇక్కడ 10 ఇది రాసినా సరే ఇది తీసుకున్నా సరే ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ పైథాగరస్ థీరం ప్రకారం ఇది లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతుంది. సో ఈ విషయం మనకు ఐడెంటిఫై చేయగలిగితే ఎంత ఈజీ అవుతుందంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం = ½ × బేస్ × హైట్, ½ × బేస్ × హైట్. సో ½ × 10 × 24, 2 1s are 2 2s are 12 2s are 24, 12 × 10 120 cm². 120 cm². యాక్చువల్గా క్వశ్చన్స్ అంటే కూడా చాలా లెంతీగా ఏమి ఇవ్వడు, అన్నీ కూడా ఈజీగానే ఇస్తాడు. సో మనకి అక్కడ షార్ట్ కట్ వే తెలియాలి. ఇక్కడ షార్ట్ కట్ వే ఏంటంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అనే విషయం చాలా మందికి తెలియదు. కామన్గా మనం చేసే మెథడ్ ఏంటంటే √s × s - a × s - b × s - c అనే ఫార్ములా ఇచ్చేస్తాం. అది చేయడం ద్వారా టైం తీసుకుంటుంది. అలా కాకుండా దీన్ని లంబకోణ త్రిభుజం యొక్క భుజాలుగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఇట్లా ఈజీ అయిపోతుంది. సో అట్లా చేసినా మనకు ఆన్సర్ 120 వస్తుంది. ఇట్లా చేసినా కూడా 120 రావడం జరుగుతుంది. కాకపోతే ఇది ఈజీ వే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రిపిజియం యొక్క సమాంతర భుజాలు 20 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్ మరియు వాటి మధ్య దూరం 15 సెంటీమీటర్లైన వైశాల్యం ఎంత? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రిపిజియం దోస్ ప్యారలల్ sides are 20 and
18 centimeters and distance between them 15 centimeters. సో ఒక ట్రిపిజియం షేప్ ఇదండి. సో ట్రిపిజియానికి ఏరియా ఫార్ములా అడుగుతున్నాడు. సో ట్రిపిజియానికి ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే ఈ రెండు భుజాల సరాసరి ఇంటూ హైట్ అని చెప్పి తీసుకుంటాం. ఈ రెండు భుజాల సరాసరి, ఇది ఏ ఇది బి అవుతే ఈ రెండు భుజాల సరాసరి. సో సరాసరి అంటే a+b/2 ఇంటూ హైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ 18 అండ్ 20, హైట్ వచ్చేసి 15 ఇచ్చారండి. సో 3 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 18 + 20/2 ఇంటూ 15. సో 18 + 20 38/2, 19 ఇంటూ 15. సో 19 ఇంటూ 15 190 + 95. దీన్ని 2 పార్ట్ చేస్తే 10 + 5, 10 అంటే 190, 5 అంటే 95, 285 centimeters square. 285 centimeters square. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ట్రిపిజియం గురించి క్వశ్చన్ కూడా ఫామ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ విత్ బేస్ 24 centimeters అండ్ హైట్ ఈస్ 16 centimeters. సో పారలోగ్రామ్ అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని తెలుసు మనకి. సో ఎదురెదురు భుజాలు అంటే ఇది ప్లస్ ఇది అండ్ ఇది, ఈ రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. మరి దీర్ఘ చతురస్రానికి కూడా ఎదురెదురు భుజాలు సమాంతరంగానే ఉంటాయి. బట్ కర్ణాలు లంబంగా ఖండించుకుంటే దీర్ఘ చతురస్రం, కర్ణాలు లంబంగా ఖండించుకోకపోతే అది పారలోగ్రామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బేస్ అంటే 24 ఇచ్చాడు అండ్ హైట్ ఇచ్చేసాడు. హైట్ అంటే మనకి ఎంత ఇచ్చాడంటే 16 ఇచ్చాడు. సో మనకి దీని ఏరియా కావాలి. పారలోగ్రామ్ ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్, డైరెక్ట్గా బేస్ ఇంటూ హైట్. ఇంతకుముందు కూడా మనం బేస్ ఇంటూ హైట్ చేసాం. ఇంతకుముందు ఫార్ములా కూడా మనం బేస్ ఇంటూ హైటే తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ బేస్ అనేది a+b/2 అని చెప్పి తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ ఇది బి డిఫరెంట్గా ఉంది కాబట్టి వీటి యావరేజ్ తీసుకున్నాం. బట్ ఇక్కడ మాత్రం ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం బేస్ ఇంటూ హైట్ తీసుకుంటున్నాం. సో 24 × 16. సో ఇటువంటి క్వశ్చన్స్ ఫార్ములా తెలిస్తే ఈజీగా చేసేస్తామండి, ప్రాబ్లం ఏమి ఉండదు. 24 × 16, 6 4s are 24, 6 2s are 12 + 4 2 14, 24 4 8 384 అంటే 384 centimeters square. సో 384 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజం అని చెప్పంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు నిష్పత్తి 4:3 మరియు దాని వైశాల్యం 6912 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా వెడల్పు మరియు వైశాల్యంలో నిష్పత్తి ఎంత? ద రేషియో ఆఫ్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ 4:3 అండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ 6912 స్క్వేర్ సెంటీమీటర్స్. ఫైండ్ ది రేషియో ఆఫ్ ది బ్రెడ్త్ అండ్ ఇట్స్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. మనకి పొడవు వెడల్పులు ఇచ్చాడండి. పొడవు అంటే ఎల్ అని తీసుకుంటాం కామన్గా, వెడల్పు అంటే బి, లెంత్ అండ్ బ్రెడ్త్ అని తీసుకుంటాం. వీటి నిష్పత్తి ఇచ్చాడు 4:3 అని చెప్పి ఇచ్చాడు. సో లెంత్ = 4x అవుతుంది రేషియో నుంచి బయటకు వస్తే, బ్రెడ్త్ = 3x అవుతుంది. అంటే మన రేషియో నుంచి బయటకు వచ్చినప్పుడు నంబర్స్ మాత్రం తీసుకుంటాం. 3 ఉంటే 3x, 4 ఉంటే 4x అని తీసుకుంటాం. సో వాటి వైశాల్యం ఇచ్చాడు. దీర్ఘచతురస్రం వైశాల్యం 6912 ఇచ్చాడు. సో వైశాల్యం అంటే L/B ఫార్ములా కాబట్టి లెంత్ అంటే 4x, బ్రెడ్త్ అంటే 3x = 6912. సో 4 ఎక్కం తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 4 ఎక్కం 4, 2 ఉంటుంది 28, 4 ఏళ్ళు 28, 1 1 11, 4 2 8, 3 32, 4 32 x. 3 తోటి క్యాన్సిల్ చేస్తే 3 5 15, 2 ఉంటుంది 21, 3 ఏళ్ళు 21, 1 ఉంటుంది 18, 3 6 18. సో x × x అంటే x² అండి. x² = 576 వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి x అనేది ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఎందుకంటే √576 = 24గా తీసుకుంటాం మనం. సో √576 = 24. సో మనకి స్క్వేర్ రూట్స్ అనేవి ఒక 30 వరకు ఉంటే బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి x = 24 centimeters వచ్చింది. సో వాట్ ఈజ్ x అంటే ఇక్కడ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో L అనేది మనకి 4 × x అంటే 4 × 24, బ్రెడ్త్ = 3 × 24. సో మనకి L/B అడగలేదండి, అంటే లెంత్ ఎంత బ్రెడ్త్ ఎంత అని అడగలేదు. సో అది అడిగితే ఈ వాల్యూ చేస్తాం. సో అలాగే రాసి పెడదాం. ఇంటూ కూడా అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? వెడల్పు మరియు వైశాల్య నిష్పత్తి. సో వెడల్పు ఎంత మనకి ఇదండి. సో వెడల్పు ఎంత? వెడల్పుని B అంటున్నాను, వైశాల్యాన్ని A అని చెప్పి అంటున్నాను. వైశాల్యాన్ని ఏరియా అంటాం కాబట్టి ఏతో చూపిస్తున్నాను. B 3:24 ఏరియా అంటే L/B. సో మళ్ళీ 2 వస్తుంది, అంటే 4 × 24 × 3 ×
24. సో 3 into 24, 3 into 24 get cancel. రిమైనింగ్ ఇక్కడ 1 ఉంటుంది. 1 into 4 into 24 96. సో మనకు కావాల్సిన ఆన్సర్ 1:96. 1:96. సో ఇక్కడ క్వశ్చన్ మనం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏమేమి ఇచ్చాడు, ఏమేమి అడిగాడో. సో మనకి ఇచ్చింది ఏంటంటే పొడవు వెడల్పు నిష్పత్తి ఇచ్చాడు. పొడవు వెడల్పు డైరెక్ట్గా ఇవ్వలేదు. సో పొడవు వెడల్పు డైరెక్ట్గా ఇవ్వకుండా దాన్ని వైశాల్యం ఇచ్చాడు. సో దీనికి చేసిన వైశాల్యానికి ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. సో మనకి ఇచ్చింది 4:3 నాట్ నంబర్స్. సో దాన్ని మనం నంబర్స్ లెక్క రాసుకుంటే 4x అండ్ 3x రాసుకుంటాం. సో 4x into 3x = 6912. సో అక్కడ మనం సింప్లిఫై చేసినప్పుడు x² = 576 వచ్చింది. x = 24 వచ్చింది. సో xని తీసుకొచ్చేసి మనం 4xలో రాస్తే లెంత్ వస్తుంది, 3xలో రాస్తే బ్రెడ్త్ వెడల్పు వచ్చేస్తుంది. మనకు అడిగిన క్వశ్చన్ పొడవు వెడల్పు ఎంత అని అడగలేదు. మనకు అడిగింది వైశాల్యము మరియు వెడల్పుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. సో వెడల్పు అంటే b అంటే 3x = 12x² అవుతుంది. అంటే 4x into 3x 12x². అదంతా xలు కాకుండా డైరెక్ట్గా తీసుకుంటాను. ఇక్కడ 3 into 24 = 4 into 24 లెంత్, 3 into 24 బ్రెడ్త్. సో 3 into 24, 3 into 4 గెట్ క్యాన్సల్. ఇక్కడ 1 ఉంటుంది, అక్కడ 24 4 96 ఉంటుంది. సో మనకు ఆన్సర్ అనేది 1:96 అనేది జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ శాతం అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈజీగానే ఉంటాయి కానీ ప్రాసెస్ ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తే స్కోర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పునకు 3 రెట్లు అయినా దాని వైశాల్యం 867 సెంటీమీటర్లు అయినా దాని వెడల్పు ఎంత? ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ థ్రైస్ ఆఫ్ ది బెడ్త్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 867 స్క్వేర్ ఫీట్స్. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్? సో మనకి ఇక్కడ వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. వెడల్పు అంటే b = వాట్? మనకి L into b ఏమని ఇచ్చాడు అంటే ఏరియా ఇచ్చాడు. ఏరియా = L into b అంటే L into b = 867 ఇచ్చాడు. సో మనకి L కానీ b కానీ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. అప్పుడు మనం ఏం తీసుకుంటున్నామంటే పొడవు వెడల్పునకు 3 రెట్లు. సో వెడల్పుని నేను x అనుకుంటే ఆటోమేటిక్గా పొడవు ఏమవుతుంది 3x అవుతుంది. ఎందుకంటే దీనికి ఇది 3 రెట్లు ఉంటుంది కాబట్టి అది x అవుతే ఇది 3x అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలిగితే 3x into x = 867 చెప్పి రాసుకోవచ్చు. 3 1s 3 2s 6 ఉంటుంది, 2 26, 3 9s 3 8s 24, 2 ఉంటుంది 27, 3 9s 27. x into x x² = 289. మళ్ళీ ఇక్కడ మనకి అవసరం వచ్చేసి స్క్వేర్స్ ఏనండి. సో x = 17, ఎందుకంటే 17² = 289. సో x అంటే మనకు కావాల్సిన వెడల్పు, మరి పొడవు ఎంత అవుతుంది 3 into 17 51 అవుతుంది. సో మనకి ఏమడిగాడు, ఓన్లీ వెడల్పు అడిగాడు కాబట్టి వెడల్పుని 17గా తీసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ బి. ఒకవేళ పొడవు అడుగుంటే 51 సెంటీమీటర్లు, ఆప్షన్ డి అవుతుంది. సో ఇట్లా క్వశ్చన్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 289 వైశాల్యం గల ఒక చతురస్రాకారంలో గల ప్లాట్ చుట్టూ కంచె వేయడానికి 58 రూపాయలు పర్ ఫీట్ చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ a fence around the square plot with area equal to 289 square feet if the price per foot of the building is 58 rupees. సో మనకి చతురస్రాకారంలో ఉండే ఒక ప్లాట్ ఉంది, దాని చుట్టూ కంచె వేయాలి. సో చతురస్రాకారంలో ఒక ప్లాట్ ఉంది, దాని చుట్టూ మనం ఫెన్సింగ్ కంచె వేయాలి. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం ఇది మనకి చుట్టుకొలత అవుతుంది. సో మనకు అడుగుతుంది చుట్టుకొలతకి ఎంత అని అడుగుతుంది. సో చుట్టుకొలతని డైరెక్ట్ అడగకుండా దానికి కాస్ట్ అడిగాడు. సో ఒక స్క్వేర్ ఫీట్కి 58 రూపాయలు అవుతే ఫస్ట్ మనం చుట్టుకొలత అనుకుంటున్నాం. సపోజ్ ఒక 20 వస్తే 20 into 58 ఎంత వస్తే అంత ఆన్సర్ అవుతుంది. మనకి చుట్టుకొలత కనుక్కోవాలి. సో చుట్టుకొలత కనుక్కోవడానికి మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే భుజం ఇస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు. చుట్టుకొలత అంటే దీని ఫార్ములా ఏంటి 4 into a. సో భుజం ఇస్తే డైరెక్ట్గా 4 into a రాస్తాం, కానీ మనకు భుజం ఇవ్వకుండా వైశాల్యం ఇచ్చాడు. సో వైశాల్యం ఆఫ్ స్క్వేర్ చతురస్రానికి వైశాల్యం ఏంటి a² = 289. సో దీని నుంచి మనకి ఏ అంటే 17. ఇంతకుముందు కూడా చెప్పాను 17² = 289. సో a = 17 వస్తుంది. సో 17 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే చుట్టుకొలత పెరిమీటర్ p అంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 into 17. 4 into 17 ఇప్పుడే ఓకే 4 into 17 68 స్క్వేర్ ఫీట్ వచ్చింది. సో ఒక స్క్వేర్ ఫీట్కి 58 రూపాయలు ఖర్చు అవుతుంది. సో 68 స్క్వేర్ ఫీట్లకు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంటూ 58 టోటల్ కాస్ట్ ఈక్వల్ టు 68 into 58. సో దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 68 into 58 చేస్తే 864. సో లాస్ట్ నెంబర్ 4 వచ్చిందండి. ఇక్కడ మన లాస్ట్ నెంబర్ ఇక్కడ మాత్రం 4 ఉంది. సో ఇక్కడికి ఆపేయచ్చు, కానీ ఇక్కడ కెనాట్ డిటర్మైన్ అని చెప్పి ఉంది. సో అప్పుడు మనం మొత్తం చేయాల్సి వస్తుంది. లేదు అంటే అక్కడికే ఆన్సర్ని స్టాప్ చేసేసి ఫైండ్ అవుట్ చేసి, ఎందుకంటే మెథడ్ కరెక్ట్ కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏ కావచ్చు లేదా డి కావచ్చు, ఈ రెండు కూడా కాదని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మొత్తం చేద్దాం. 6 into 8 48 into 6
సారీ 648 ప్లస్ 6 48 ప్లస్ 6 54 844 848 ప్లస్ 6 54 40 30 ప్లస్ 4 34 4 4 9 3 39 44. సో 39 44 అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనకి ఆప్షన్ నెంబర్ ఏ అనే టిక్ చేయొచ్చు. ఇది రూపీస్ అండి, ఎందుకంటే మనకి అడుగుతుంది రేట్ కాబట్టి రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్కి ఫ్లాట్ చుట్టూ కంచె వేయాలంటే చుట్టుకొలత తీసుకోవాలి. ఒక సర్క్యులర్ షేప్ ఉండే ఒక పొలం చుట్టూ కూడా కంచె వేయాలంటే మనం కూడా మళ్ళీ చుట్టుకొలతనే తీసుకోవాలి. ఇక్కడ మనకి చుట్టుకొలత అనేది ఈ విధంగా, అంటే డెఫినేషన్ చుట్టుకొలత అంటే రౌండెడ్ ఏరియా, రౌండెడ్ ప్లేస్. సో రౌండెడ్ ప్లేస్ అంటే ఇదన్నమాట, దీన్ని చుట్టుకొలత అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్. డైమెన్షన్స్ 125 centimeters, 64 centimeters. What is the perimeter of square? So area of square is equal to 5 times of area of rectangular. So area of square అంటే ఏంటంటే ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఒక చతురస్రం, స్క్వేర్ అంటే చతురస్రం, దాని ఏరియా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 times టు ది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్. రెక్టాంగులర్ ఫార్ములా అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ 5 times అని ఇచ్చాడు. సో ఈ రెక్టాంగులర్కి డైమెన్షన్స్ ఇచ్చాడు. సో డైమెన్షన్స్ ఏంటి 125 64. సో 5 ఇంటూ 125 ఇంటూ 64. మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏ వాల్యూ. ఈ ఏ వాల్యూ అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు మనకి ఏ డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఉంది. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇదండి, అంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, రెక్టాంగులర్ ఏరియా ఎల్ ఇంటూ బి, 5 times ఉంటుంది కాబట్టి 5 ఇంటూ ఎల్ ఇంటూ బి. సో ఎల్ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తాం. అక్కడ నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం తీసుకొచ్చేసి పెరిమీటర్ చుట్టుకొలతలో 4aలో రాసినప్పుడు మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి స్క్వేర్ రూట్ చేయాలంటే చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న షార్ట్ కట్ ఏంటంటే 5 ఇంటూ 125 చేస్తే 625 వస్తుంది. ఇది 64 అలాగే ఉంటుంది. సో దీన్ని 25 స్క్వేర్ రాసుకోవచ్చు. 625ని 25 స్క్వేర్ రాయొచ్చు. 64ని 8 స్క్వేర్ రాయొచ్చు. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. సో ఏ ఈక్వల్ టు 25 ఇంటూ 8 విచ్ ఇస్ ఈక్వల్ టు 200. సో ఈ 200 ఇక్కడ రాసినప్పుడు 4 ఇంటూ 200 ఈక్వల్ టు 800 వస్తుంది. సో మనకి కావాల్సిన పెరిమీటర్ అంటే 800 సెంటీమీటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఫైనల్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, a wire in the form of circle of radius 3.5 meters is bended in the form of rectangular. Those length and breadth are in the ratio 6:5. What is the area of the rectangle? సో ఒక వైర్ ఉంది, అది సర్క్యులర్ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. సో ఒక వైర్ సర్కిల్ షేప్లో ఉంది, దీని రేడియస్ ఇచ్చాడు 3.5 meters అని ఇచ్చాడు. సో దీన్ని బెండ్ చేసేసి రెక్టాంగులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిండు. సో రెక్టాంగులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిండు. ఇట్లా తీసుకుందాం, రెక్టాంగులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేశాడు. అయితే ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఈక్వల్ టు ఎంత? ఏ ఈక్వల్ టు అంటే ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాను. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ కావాలి. సో దానికోసం మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే ఇది 6:5 అని ఇచ్చాడు, కానీ 6x అనమాట 5x అనమాట. ఎందుకంటే 6:5 ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 6:5. సో క్లియర్లీ ఎల్ ఈక్వల్ టు 6x అండ్ బి ఈక్వల్ టు 5x వస్తుంది. ఇప్పుడు మనకి దాని పెరిమీటర్ తెలియదు, ఏరియా తెలియదు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకి 11x వస్తుందండి. క్లియర్గా ఇక్కడ మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా, సారీ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి అంటే 6x ఇంటూ 5x విచ్ ఇస్ ఈక్వల్ టు 30x స్క్వేర్ వచ్చింది. కానీ x స్క్వేర్ అంటే మనకు తెలియదు. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఇక్కడ క్లూ ఉపయోగపడుతుంది. సో మనకి యాక్చువల్గా షేప్ అనేది ఫస్ట్ సర్కిల్లో ఉండేది. సర్కిల్ షేప్లో ఉన్న వైర్ని మనం రెక్టాంగులర్కి కన్వర్ట్ చేసినాం. సో సర్కిల్ని రెక్టాంగులర్కి కన్వర్ట్ చేస్తే దాని పెరిమీటర్ మారదు, అంటే చుట్టుకొలత మారదు. ఎందుకంటే దాని వైడ్ పొడవు ఉంది కదా, ఆ పొడవు అనేది ఎప్పుడు మారదు. సో పొడవు ఈజ్ నథింగ్ బట్ చుట్టుకొలత తీసుకోవచ్చు. సో ఇక్కడ చుట్టుకొలత ఎంత వస్తుందండి? 2πr వస్తుంది. సో ఈ 2πr ఎంత వాల్యూ ఉందో ఇక్కడ దీని చుట్టుకొలత అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది అంతే వాల్యూ ఉంటుంది. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకోగలిగితే మనకి x వాల్యూ వస్తుంది. సో 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ ఎంత ఇచ్చాడు? 3.5 ఇచ్చాడు. సో 3.5 అంటే ఇక్కడ ఇంటూ 2 చేస్తే 22/7 ఇంటూ 7 వస్తుంది. 7 7 గెట్ క్యాన్సల్ ఈక్వల్ టు 22 వస్తుంది.
22 వచ్చింది. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 22 రాస్తున్నా. సో ఎల్ ప్లస్ బి అంటే 5x ప్లస్ 6x వస్తాయి. సో 2 క్యాన్సల్ 11 సార్ అంటే 11x ఈక్వల్ టు 11 వచ్చింది. సో 11 గెట్ క్యాన్సల్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఇప్పుడు ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ రాసినప్పుడు 30 ఇంటూ 1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్గా తీసుకుంటాం. ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్గా ఫైనలైజ్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి. మనకు సర్క్యులర్ షేప్లో ఉండే వైర్ ఇచ్చాడు, దాన్ని మనం రెక్టాంగులర్ షేప్లోకి కన్వర్ట్ చేసినాం. సో సర్క్యులర్ షేప్లో ఉన్న వైర్ని రెక్టాంగులర్ షేప్లోకి కన్వర్ట్ చేస్తే చుట్టుకొలత మారదు. సో ఆ చుట్టుకొలత 2πr ఎంత వచ్చింది మనకి 22 మీటర్లు వచ్చింది. ఆ 22 మీటర్లు ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చే చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. ఆ 1ని రాసినప్పుడు 6 సెంటీమీటర్స్ పొడవు అవుతుంది, 5 సెంటీమీటర్స్ వెడల్పు అవుతుంది. సో 16 ఏరియా ఈక్వల్ టు 6 ఇంటూ 5 అవుతుంది. సో 6 5 30 సెంటీమీటర్ స్క్వేర్ చెప్పి ఫైనలైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ డబుల్ టు ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. that area of the rectangular is 480 centimeters. Find the area of the square. So ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే ఈ క్వశ్చన్ కూడా ఉందండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ రాద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4a ఈజ్ డబల్ టు ది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇది ఇచ్చాడు. అండ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 480 అని ఇచ్చాడు. సో ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు వాట్. మనకి ఏం కావాలి, ఏ వాల్యూ తెలిస్తే సరిపోతుంది. సో ఏ వాల్యూ దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తుందో లేదా చెక్ చేద్దాం ఫస్ట్. సో 2కి 2 గెట్ క్యాన్సల్. 4a ఈక్వల్ టు ఎల్ ప్లస్ బి వచ్చింది. మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే ఎల్బి మాత్రమే. సో ఎల్బి తోటి ఎల్ ప్లస్ బిని రాయవచ్చా? 80% మనం దాన్ని రాయలేం. సో ఎల్బి ఉంది, ఎల్ ప్లస్ బి ఉంది. ఎల్బి ఇచ్చాడు, ఎల్ ప్లస్ బి కావాలి మనకి. సో ఎల్బి నుంచి ఎల్ ప్లస్ బి డైరెక్ట్గా చేయలేం. మన అజంప్షన్స్ అంటే పనికిరావండి. మనం ఏదో ఎక్స్ వాల్యూ ఇంత, వై వాల్యూ అని చెప్పి ఇంత అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఇచ్చిన క్లూ ప్రకారం ఎల్బి ఈక్వల్ టు 480, ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత. సో మనకి 480 అనేది ఎల్ ఇంటూ బి అంటే 2 టైప్స్లో రాసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు 48 ఇంటూ 10 రాస్తున్నా, అప్పుడు ఎల్ అవుతుంది, బి అవుతుంది. నేను అలా కాకుండా 24 ఇంటూ 20 కూడా రాస్తా. సో ఇప్పుడు ఇది కరెక్టా కన్ఫర్మేషన్ తెలియదు. ఎల్ ఇంటూ బి అంటే ఇక్కడేమో 58 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 44 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకి ఎల్బి నుంచి ఎల్ ప్లస్ బి డైరెక్ట్గా రాయలేము. ఇంకొక క్లూ అవసరం, అక్కడ ఉన్న క్లూ సరిపోవట్లేదు. సో అందుకని మేము ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్ కనుక్కోలేము. ఇచ్చిన డేటా సరిపోదు అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దత్తాంశానికి ఇచ్చిన డేటా సరిపోదాం లేదా కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పేసి ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ అనేది అంటే భుజం రావట్లేదు, ఇక్కడ ఏ వాల్యూ రావట్లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పేసి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ ఆఫ్ 1 మీటర్ లెంత్. ఒక క్యూబ్ ఒక సైడ్ 1 మీటర్ లెంత్ కట్ ఇంటూ స్మాల్ క్యూబ్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఆఫ్ ఈచ్. హౌ మెనీ సచ్ క్యూబ్స్ ఆర్ బి ఆప్టెండ్. అంటే ఒక క్యూబ్ తీసుకుందాం. ఇది క్యూబ్ అండి. ఒక సైడ్ 1 మీటర్ ఇచ్చాడు. 1 మీటర్ నాట్ సెంటీమీటర్స్, 1 మీటర్. ఇక్కడనేమో 10 సెంటీమీటర్స్. సో 1 మీటర్ క్యూబ్ ఉండే 1 మీటర్ సైడ్తో ఉండే ఒక క్యూబ్ని 10 సెంటీమీటర్లు గల చిన్న క్యూబులుగా కట్ చేసిండు. అట్లా ఎన్ని తయారు చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎందుకంటే ఒక పెద్ద క్యూబ్ ఉంది, దానికి ఒక సైడ్ 1 మీటరు, దాన్ని మనం చిన్న క్యూబుల లెక్క తయారు చేయాలి. అంటే క్యూబ్ అంటే చిన్న చిన్న గణాల లెక్క తయారు చేయాలి. ఒక్కొక్క దానికి భుజము 10 సెంటీమీటర్లు ఉండాలి. అట్లా మనం ఎన్ని చేయొచ్చు అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ మనం కామన్గా ఒక మీటర్కు 100 కాబట్టి బై 10 సెంటీమీటర్లు చేస్తే 10 అని వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ కూడా 10 అనేది ఫస్టే ఉంటుంది. సో ఇలా చేస్తే తప్పు వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఘన పరిమాణం మారదు. 3 డైమెన్షన్లో ఎప్పుడు ఘన పరిమాణం మారదు, 2 డైమెన్షన్లో ఎప్పుడు చుట్టుకొలత మారదు. ఇది ఇంపార్టెంట్. సో చుట్టుకొలత ఇంతకుముందుకు మనం వైర్ షేప్లో సర్కిల్ షేప్లో ఉన్న వైర్ని రెక్టాంగిల్లోకి మార్చినప్పుడు దాని చుట్టుకొలత దీని చుట్టుకొలత సేమ్ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద క్యూబ్ నుంచి చిన్న చిన్న క్యూబ్స్, ఒక క్యూబ్ నుండి ఒక స్పియర్, ఒక క్యూబ్ నుండి ఒక కోన్ శంకు తయారు చేసినప్పుడు దాని ఘన పరిమాణం విలువలు ఎప్పుడూ మారవు. అంటే ఇక్కడ ఒక షేప్ నుండి ఇంకో షేప్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఘన పరిమాణం మారదు. ఇది కీ పాయింట్ అండి. సో ఇప్పుడు దీని ఘన పరిమాణం ఎంతో తెలుసుకోవాలి. కామన్గా ఇక్కడ సెంటీమీటర్ వచ్చారు కాబట్టి నేను 100 సెంటీమీటర్లు అనుకుంటున్నాను. ఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ఈక్వల్ టు 100 ఇంటూ
100 వస్తుంది. సో ఈ చిన్న గణం 10 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు దీని క్యూబ్ ఎంత 10 × 10 × 10 వస్తుంది. సో దీని గణం 10 × 10 ఘన పరిమాణం 10 × 10 × 10, దీన్ని 100 × 100 × 100. మనకి ఎన్ని పీసెస్ అనేది కాబట్టి డివైడ్ చేస్తే పీసెస్ వస్తాయి. అంటే పెద్ద దాని నుండి చిన్న ఎన్ని తయారవుతుందంటే డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు ఆ నంబర్ అనేది రావడం జరుగుతుంది. 0 0 గెట్ క్యాన్సల్, ఒక 0 గెట్ క్యాన్సల్. 100 × 10 = 1000 పీసెస్. సో అట్లా మనం 1000 పీసెస్ తయారు చేయొచ్చు. 1000 అంటే ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ సి అనేది కరెక్ట్. అంటే ఇక్కడ ఘన పరిమాణంలో మార్పు అనేది ఉండదు, అది కీ పాయింట్. ఒక ఆకారం నుండి ఇంకో ఆకారం, ఒక షేప్ నుండి ఇంకో షేప్కి కన్వర్ట్ చేసినప్పుడు ఘన పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు. అదే 2 డైమెన్షన్లో అయితే చుట్టుకొలతలో ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ ది వీల్ is 22.4 centimeters. What is the distance covered by the wheel of making 500 resolutions? సో ఒక సర్కిల్కి రేడియస్ ఇచ్చాడు. అంటే వీల్ అంటే ఒక టైర్ షేప్ అనుకోవచ్చు. ఒక టైర్ అనేది సర్కిల్లో ఉంటుంది. దీనికి 22.4 సెంటీమీటర్స్ రేడియస్ ఇచ్చాడు. 22.4 సెంటీమీటర్స్. అయితే ఇది 500 రెజల్యూషన్స్ అంటే రౌండ్స్ తిరిగితే ఎంత దూరాన్ని కవర్ చేస్తుందని క్వశ్చన్ ఇచ్చాడు. ఎంత దూరాన్ని కవర్ చేయగలుగుతుందని క్వశ్చన్ ఇచ్చాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఒక టైర్ అనేది దాని రేడియస్ ఇచ్చాడు. 500 సార్లు తిరిగితే ముందుకి అది ఎంత దూరం పోతుంది అనేది క్వశ్చన్. సో ఒక టైర్ మొత్తం తిరగాలంటే ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. సపోజ్ కింద బేస్ తీసుకుంటే ఇక్కడ స్టార్ట్ అయితే ఈ సర్కిల్గా తిరిగినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందండి. అంటే ఇక్కడ మనం చుట్టుకొలత తీసుకుంటాం. చుట్టుకొలత అంటే 2πr. అంటే ఒక రౌండ్కి ఎంత తిరుగుతుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన తర్వాత 500 రౌండ్లకు ఇంటూ చేస్తే సరిపోతుంది. సో ఒక రౌండ్కి ఎంత తిరుగుతుందో ఫస్ట్ తెలియాలి మనకి. ఒక రౌండ్కి ఎంత తిరుగుతుంది అనేది అంటే దాన్ని చుట్టుకొలత తీసుకుంటాం. ఎందుకు అంటే ఒక చిన్న టైర్ని ఊహించుకోండి. ఒక టైర్ని మనం ఇట్లా దొరికించినప్పుడు ముందుకు రౌండ్ తిరుగుతుంది. రౌండ్ తిరిగినప్పుడు దాని చుట్టుకొలత మొత్తం తిరిగితే ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు. అంటే ఒక చిన్న తాడు కట్టేస్తే ఒక తాడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇంకో తాడు కట్టేసరికి అంటే ఆ తాడు మళ్ళీ పైకి రావడానికి రౌండ్ అంటాం దాన్ని. సర్కిల్ ఒక చుట్టు అంటాం. ఒక చుట్టు అనేది చుట్టుకొలత పైన డిపెండ్ అవుతుంది. సో ఒక చుట్టుకొలత ఒక రౌండ్కి ఎంత దూరం పోతుంది వచ్చిన తర్వాత ఇక్కడ 500 అడిగింది కాబట్టి 500 వేస్తాం. 1000 అడిగితే ఇంటూ 1000 చేస్తాం. అక్కడ ఎన్ని అడిగితే అన్ని తీసుకుంటాం. ఫస్ట్ ఒక రౌండ్కి ఎంత దూరం పోతుందో కనుక్కోవాలి. 2πr అంటే 2 × 22/7 × r 22.4. 7 ఎక్కం 7 3 21, ఒకటి ఉంటుంది 14, 7 14, 22 × 3.2 × 2 వచ్చేసింది. నేను ఇట్లే ఉంచుతున్నాను దీన్ని, ఎందుకంటే మనకి ఇంకా 500 అంటే సింపుల్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేస్తున్నాను. సో ఇది ఒక రౌండ్కు తిరిగే దూరం ఇంత సెంటీమీటర్లు ముందుకెళ్తుంది. ఇవి సెంటీమీటర్లు అండి. ఇక్కడ కూడా రెజల్యూషన్స్ అంటే ఒక 500 రౌండ్ తిరుగుతుంది అట్లా. సో 500 రౌండ్ తిరిగినప్పుడు మనకి 2 × 22 × 3.2 × 500 రౌండ్. ఇప్పుడు మొత్తం దూరం ఏమవుతుంది? ఈ రెండునిటి పంపించినప్పుడు ఇది 1000 అవుతుంది. అంటే 22 × 3.2 × 1000. ఒక 1000 ఇది పోతే 22 × 32 రాసుకోవచ్చు. మనకు పాయింట్స్ కష్టం కాబట్టి ఇట్లా రాస్తున్నాను. సో ఇప్పుడు 22 × 32 సింప్లిఫై చేసినప్పుడు 32 × 22 64 64 407 704 × 100 వచ్చింది. ఇది సెంటీమీటర్స్ అండి. ఇవి సెంటీమీటర్స్. మనకి ఆన్సర్ అన్నీ కూడా మీటర్లో ఇచ్చాడు. అన్నీ కూడా మీటర్లో ఇచ్చాడు. సో మీటర్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్లు మీటర్లు కన్వర్ట్ చేసినప్పుడు 704 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్, 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్. సో 704 మీటర్స్ అని ఫైనల్ ఆన్సర్ రాయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది ఇది వరకు. సో మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక టైర్ కానీ ఒక వీల్ కానీ ఒక రౌండ్గా తిరిగినప్పుడు ఎంత దూరం పోతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని రౌండ్స్ అవుతుందో అన్ని రౌండ్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఓవరాల్గా డిస్టెన్స్ అనేది అట్లా వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ ది 2 కోన్స్. కోన్ అంటే శంకు అండి, వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. రెండు శంకుల యొక్క ఘనపరిమాణం 1:10 అయినా ద రేడియస్ ఆఫ్ ది కోన్ ఇన్ ది రేషియో 1:2. శంకు యొక్క ఘనపరిమాణాలు రెండు శంకుల యొక్క ఘనపరిమాణాలు 1:10 మరియు వాటి వ్యాసార్థాల ఘనపరిమాణాలు వాటి వ్యాసార్థాల నిష్పత్తి 1:2 అయితే వాటి హైట్స్ రేషియో ఎంత అంటే వాటి హైట్లో ఏ రేషియోలో ఉందని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ 2 కోన్స్ తీసుకుందాం. కోన్ 1 కోన్ 2. సో వీటికి వాల్యూమ్స్ అంటే ఘనపరిమాణం శంకులు రెండు తీసుకుందాం. దీనిది 1/3 πr²h, దీనిది కూడా 1/3 πr²h. ఐడెంటిఫికేషన్ కోసం దీన్ని 1 1 అంటున్నా, దీన్ని 2 2 అనుకుంటున్నాను. వీటి నిష్పత్తి ఇచ్చాడు. నిష్పత్తి అంటే డివిజన్ 1/10 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 1/3π 1/3π గెట్ క్యాన్సల్. మళ్ళీ ఇంకొకటి ఏమి ఇచ్చాడు? R1 R2 కూడా ఇచ్చాడుగా. R1 R2 ఇచ్చాడు. R1 R2 = 1:1/2 ఇచ్చాడు. అంటే R1 = 1 R2 = 2. సో ఇక్కడ 1 అంటే 1² 1 × h1/2²
4 ఇంటూ H2 ఈక్వల్ టు 1/10. సో 4 ఇటు పంపిస్తే మనకి క్రాస్ మల్టిప్లికేషన్లో H1/H2 ఈక్వల్ టు 4/10. 2 ఎక్కం 2 5ల. సో క్లియర్లీ H1:H2 ఈక్వల్ టు 2:5. 2/5 అంటే 2:5 ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ కంపారిజన్ క్వశ్చన్స్ కంపల్సరీగా అంటే మ్యాక్సిమం ఛాన్స్ ఉందండి. ఎందుకంటే యాక్చువల్గా నేను చెప్పే పాయింట్స్ అన్ని బిట్స్ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్ చెప్తున్నాను. సో ఇటువంటి బిట్స్లకని అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బిట్స్నే ఫోకస్ చేసి ఇప్పుడు మనం ఒక 20 క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. 20 క్వశ్చన్స్ కూడా ఎక్కువ అంటే ఇదివరకు అడిగిన క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇవేనండి. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడని ఒక గెస్ట్ కొద్దీ ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని కూడా ఎక్కడ స్క్వేర్ నుంచి మొదలుపెట్టినాం కోన్ దాకా వస్తుంది. సో అన్ని డిఫరెంట్ మోడల్స్, ట్రయాంగిల్స్ వస్తాయి, అన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ మనకి శంకుల ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చాడు 1:10. సో ఫార్ములా 1/3 πr²h. ఫస్ట్ దానికి 1 తీసుకుంటాను, సెకండ్ దానికి 2 తీసుకుంటాను. వాటి ఘనపరిమాణ నిష్పత్తి రాసినప్పుడు మనకి r1² h1/r2² h2 వచ్చింది. మనకు రేషియో కూడా ఇచ్చాడు, దేనిది వ్యాసార్థాలది. సో 1:2 ఇచ్చాడు, స్క్వేర్ కాబట్టి 1:4 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అడిగింది హైట్స్ అంటే ఎత్తుల మధ్య నిష్పత్తి ఎంత. సో H1:H2 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్లో 2:5 వస్తుంది. సో సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 12 centimeters ఈజ్ మెల్టెడ్ డ్రాన్ ఇంటూ ఏ వైర్. Those radius of across section is 16 centimeters. What is the length of the wire? సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే ఒక మెటాలిక్ స్పియర్ అంటే ఒక గోళాకారంలో ఉండే ఇనుప కడ్డీని, ఇది గోళం అండి, ఇనుప కడ్డీని కరిగించేసి ఒక వైర్గా తయారు చేశాడు. మెల్టెడ్ అంటే కరిగించేసి ఒక వైర్గా తయారు చేశాడు. వైర్ షేప్ అంటే ఇట్లా ఉంటుంది మనకి కామన్గా. ఇది వైర్ అండి. పైప్ అని వద్దు, మనం వైర్ అనాలి. థిక్ వైర్, మనం డిష్ వైర్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది. సో దానికి అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ రేడియస్ అని ఇచ్చాడు కదా, వైర్కి యాక్చువల్గా లెంతే ఉంటుంది. వైర్ అంటే పొడవు మాత్రమే ఉంటుంది. ఇది 2 డైమెన్షన్, ఇది 3 డైమెన్షన్ వైర్ అండి. ఇక్కడ మనకి దీనికి రేడియస్ ఎప్పుడైతే ఇచ్చాడో ఇది ఒక స్పియర్ అంటే ఒక స్తూపాకారానికి కన్వర్ట్ అవుతుంది, స్తూపంలోకి కన్వర్ట్ అవుతుంది. కాకపోతే పొడవుగా ఉండే సన్నని స్తూపం. సో దీనికి రేడియస్ ఇచ్చాడు కదా, రేడియస్ ఎంత ఇచ్చాడో రేడియస్ ఈ 16 centimeters. సో 16 centimeters రేడియస్లోకి కన్వర్ట్ చేశాడు. ఇక్కడ ఇంకో క్లూ ఏంటి, దీనికి రేడియస్ ఎంత ఇచ్చాడు 12 centimeters అని ఇచ్చాడు. అయితే లెంత్ ఆఫ్ ది వైర్ అంటే ఇదండి. సో దీన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే H ఈక్వల్ టు అని కూడా అంటాం. H ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటంటే ఒక గోళంది వ్యాసార్థం ఇచ్చాడు. మనకు అడుగుతుంది అంటే స్తూపానికి H వాల్యూ అడిగాడు. అది డైరెక్ట్గా అడగకుండా ఒక డ్రామా క్రియేట్ చేసేసి అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం గోళాకారంలో ఉండే మెటాలిక్ అంటే ఒక ఐటమ్ని దాన్ని మెల్ట్ చేసి ఇంకోటి తయారు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి కన్వర్ట్ చేస్తున్నాం, ఒక షేప్ నుండి ఇంకో షేప్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇంతకుముందుకు డిస్కస్ చేసిన విధంగా ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి కన్వర్ట్ చేసినప్పుడు వాటి ఘనపరిమాణాలు మారవు. అంటే దీని ఘనపరిమాణం ఎంత ఉందో మనకు తయారైన ఐటమ్ది కూడా ఘనపరిమాణం అంతే ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేస్టేజ్ ఏం లేదు కాబట్టి. వేస్టేజ్ ఉంటే వేస్టేజ్ మైనస్ చేయాలి. సో ఇక్కడ వేస్టేజ్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి వేస్టేజ్ ఏం లేనట్టే. సో ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారాలకు మారినప్పుడు దీని ఘనపరిమాణం ఈక్వల్ టు దీని ఘనపరిమాణం అవుతుంది. సో ఫస్ట్ దాని ఘనపరిమాణం ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంది గోళానికి ఘనపరిమాణం ఫార్ములా 4/3 πr³. 4/3 πr³. మరి స్తూపానికి ఘనపరిమాణం πr²h. ఇక్కడ R సపరేట్, ఇక్కడ R దీనిది. ఈ R ఇచ్చాడు, ఇక్కడ ఈ R కూడా ఇచ్చేసాడు. రెండింటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి H వాల్యూ వస్తుంది. అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనకు 4/3 π అలాగే రాస్తున్నాను. R³ అండి. R అంటే 12 కాబట్టి 12 × 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు స్తూపం ఘనపరిమాణం πr²h. పై అంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి అట్లే ఉంటున్నా. R అంటే 16 ఇచ్చాడు, 16 × 16 అండ్ H వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఉంది. సో పైకి పై గెట్ క్యాన్సిల్, 3 ఎక్కం 3 4ల. సో 4 4 16, ఒక 16 క్యాన్సిల్ అండి. ఈ 16ల 4 4 16, ఇక్కడ 3 ఉంటుంది. ఇంకొక 4 4 16, ఇక్కడ కూడా 3 ఉంటుంది. సో 3 × 3 9 వస్తుంది. H ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 9 centimeters వచ్చింది. సో H ఈక్వల్ టు 9 centimeters అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక ఆకారం నుండి ఇంకో ఆకారం, ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కన్వర్ట్ చేస్తున్నాం. అటువంటి సందర్భంలో ఘనపరిమాణాలు మారవు. సో ఫస్ట్ది స్పియర్ అంటే గోళం షేప్లో ఉంది, గోళం ఘనపరిమాణం ఈక్వల్ టు. సెకండ్ది స్తూపం
సిలిండర్ షేప్లో ఉంది. సిలిండర్ అని చెప్పి స్తూపం అని ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. వైరు రేడియస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిలిండర్కి అవుతుంది. ఇది కామన్ సెన్స్ ఉండాలి. సో అటువంటిప్పుడు మనం కరెక్ట్ చేయగలుగుతాం, లేకపోతే ఆన్సర్ చేయలేమండి. సో స్తూపం కనుక మనం ఎంత 5r²h. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి h వాల్యూ వస్తుంది. ఇక్కడ లెంత్ అన్నాడు, ఇక్కడ h హైట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది వైర్కు హైట్ అనేది ఇప్పుడు మనం ఈ షేప్ ఇట్లా కన్వర్ట్ చేసినప్పుడు ఇది వైర్ అవుతుంది. సో లెంత్ హైట్కు ఈక్వల్ అవుతుంది కాబట్టి లెంత్ ఈక్వల్ టు హైట్ అని తీసుకుంటాం. అదే శంకు అయితే లెంత్ వేరే అవుతుంది, ఏటవాల ఎత్తు తీసుకుంటాం. ఏటవాల ఎత్తు అంటే దీన్ని అంటాం. ఇది లెంత్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఇక్కడ మాత్రం హైట్ ఈక్వల్ టు లెంత్ రెండు సేమ్ ఉంటాయండి. ఇక్కడ ఏటవాల ఎత్తు వేరు, ఎత్తు వేరు. ఇది హెచ్, ఇది ఏటవాల ఎత్తు. ఇది వ్యాసార్థం కామన్, ఇక్కడ కూడా ఇది వ్యాసార్థం కామన్. అందుకే శంకు వేరు, స్తూపం వేరు. నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్లో ఏరియా ఆఫ్ ది ప్లాట్ అడిగాడు. సో ఈ ఏరియా ఆఫ్ ది ప్లాట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ షేప్ ఎట్లా ఉందంటే మనకి ఏబిసిడి ఏరియా ఈక్వల్ టు ఎంత, సో ఇక్కడ మనకి అన్ని డైమెన్షన్స్ ఇక్కడ ఏఎఫ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ 30 మీటర్స్ ఇచ్చాడు. ఏఎఫ్ ఈక్వల్ టు 30 ఇక్కడ రాసి చూపించాడు. అండ్ సిఈ ఈక్వల్ టు 40 ఇచ్చాడు. సిఈ ఈక్వల్ టు 40 ఇక్కడ రాశాడు. ఈడీ ఈక్వల్ టు 50 ఇచ్చాడు. ఈడీ ఈక్వల్ టు 50 ఇది కూడా ఇక్కడ నోట్ చేసేసాడు. మొత్తం కలిపి 90 అని చెప్పేసి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 120. వాట్ ఈజ్ ఏఈ? ఈ డిస్టెన్స్ 120 ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. అండ్ ఫైండ్ ద ఏరియా ఏబిసిడి అని అడుగుతున్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా లేదండి, సో డైరెక్ట్ ఫార్ములా లేనప్పుడు అందులో ఉన్న డిజైన్స్ అంటే ఆకారాలను బట్టి అంటే షేప్స్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఏఈడి ఇట్లా తీసుకుంటున్నానండి. ఏఈడి ఇది చూడడానికి లంబకోణ త్రిభుజం. అఫ్కోర్స్ ఇది లంబకోణ త్రిభుజం. సో లంబకోణ త్రిభుజానికి ఏరియా అంటే మనకు మొత్తం ఏరియా అడిగాడు కాబట్టి ఉన్న పార్ట్స్ని ఏరియా ఫైండ్ అవుట్ ఇద్దాం. సో లంబకోణ త్రిభుజానికి ఏరియా కావాలి. సో లంబకోణ త్రిభుజం ఏరియా ఏంటి? 1/2 బేస్ ఇంటూ హైట్. సో 1/2 బేస్ ఇంటూ హైట్. 1/2 బేస్ అండి. బేస్ ఎంత ఉంది ఇక్కడ? 50 ఇచ్చాడు. ఇంటూ హైట్ అంటే మొత్తం ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 120 ఇచ్చాడు. 120 ఇది ఫస్ట్ దాన్ని ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇదేంటిది? రెక్టాంగిల్. ఇదేంటిది? ఇది రెక్టాంగిల్ ఉంది. సో రెక్టాంగిల్కి ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఇక ఇది పొడవు, ఇది వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పుగా తీసుకుంటాం. 90 ఇంటూ 40. సో ఇది 90 ఇచ్చాడు, ఇది 40 ఇచ్చాడు. సో పొడవు ఇంటూ వెడల్పు 90 ఇంటూ 40. నెక్స్ట్ ఇంకొక షేప్ అండి. ఇక్కడ మిగిలినది ఇంకో లంబకోణ త్రిభుజం. ఎందుకంటే ఇట్లా డ్రా చేసినప్పుడు మనకి ఇది కూడా లంబకోణ త్రిభుజం వస్తుంది. సో బి, దీని పేరు వచ్చేసి ఎఫ్ పెట్టాడు, ఇది సి అండి. సో బిఎఫ్సి మళ్ళీ లంబకోణ త్రిభుజం కాబట్టి 1/2 బేస్ ఇంటూ హైట్. సో ఇది ఎంత ఉంది? ఇది 30 ఉంది. ఈ మొత్తం ఎంత ఉంది? 40 ఉంది. సో 1/2 ఇంటూ 40 ఇంటూ 30. సో ఇట్లా మనం డివైడ్ పార్ట్స్గా రాసుకుంటే ఇప్పుడు ఈజీ అండి. అక్కడ చూడడానికి కూడా పెద్దగా ఏం లేదు. రెండు లంబకోణ త్రిభుజాలు, ఒక చతురస్రానికి పొడవు ఇంటూ వెడల్పు, లంబకోణ త్రిభుజానికి 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. అక్కడ క్లియర్గా అన్ని వాల్యూస్ కూడా ఇచ్చాడు. మనం కన్ఫ్యూజ్ చేయకుండా ఇచ్చేస్తాడు కాబట్టి 2 ఎక్కం 2 ఆరులు 5 ఇంటూ 6 30 పక్కన 2 సున్నాలు ప్లస్ 9 ఆరుల 36 పక్కన 2 సున్నాలు ప్లస్ 0 20 2 ఆరుల 3 2 6 పక్కన 2 సున్నాలు 30 ప్లస్ 36 66 ప్లస్ 6 72 పక్కన 2 సున్నాలు. ఎంత సింపుల్ ఇప్పుడు చేయడం? 70 to 100 స్క్వేర్ మీటర్స్. సో అంటే సింప్లికేషన్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడమే కొంచెం ఆలోచించి చేయాలి. సో ఆలోచన ఎట్లా ఉండాలంటే లంబకోణ త్రిభుజాలు 2 ఉన్నాయి, ఒక దీర్ఘచతురస్రం ఒకటి ఉంది అనేది ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద సెక్టర్ ఆఫ్ సర్కిల్ హ్యాస్ రేడియస్ ఆఫ్ 21 సెంటీమీటర్స్. ఫైన్ సెంటర్ యాంగిల్ 135 degrees. ఫైన్ ది పెరిమీటర్ ఆఫ్ సెక్టార్. సో సెక్టార్ అంటే ఏంటండి? సర్కిల్లో ఒక పార్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది. సర్కిల్లో ఒక పార్ట్, ఈ పార్ట్ అంటే ఇదని చెప్పి తీసుకుంటాం. పీస్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పి అంటాం. సో ఈ పీస్ ఆఫ్ ది పార్ట్కు పెరిమీటర్ అంటే చుట్టుకొలత అడుగుతున్నాడు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. సో చుట్టుకొలత అంటే ఎట్లా వస్తుంది? ఈ పొడవు ప్లస్ వ్యాసార్థం ప్లస్ వ్యాసార్థం. ఈ పొడవు ఏంటి ఫార్ములా? సెక్టార్ పొడవు. లెంత్ ఆఫ్ ది సెక్టార్ ఈక్వల్ టు 2πr ఇంటూ θ/360. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా ఎలా వస్తుందో కూడా మనం ఆ వీడియో 1లో ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఆ క్లాస్ 19లో ఉంటుంది. క్లాస్ 20లో ఉంటుంది. 21లో 3D డైమెన్షన్స్, 20లో 2D డైమెన్షన్స్. సెక్టార్ అనేది 2D డైమెన్షన్స్ కాబట్టి 2D డైమెన్షన్స్ అక్కడ డిస్కస్ చేసాం. ప్లస్
ఆర్ ప్లస్ ఆర్ అని, అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆర్ ప్లస్ లెంత్ ప్లస్ ఆర్, ఇది లెంత్, ఆర్ ప్లస్ ఆర్ 2r అవుతుంది. సో అన్ని వాల్యూస్ ఇచ్చాడు, టీటా ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, పై అంటే కాన్స్టెంట్, సబ్స్టిట్యూట్ చేయడం లేట్ అంతే. 2 × 22/7 ఇంటూ టీటా అంటే 135 ఇంటూ 135/360 ప్లస్ 2 × 21 అండ్ ఆర్ అంటే 2πr కదా, 2πr, ఆర్ అంటే 21, ఆర్ అంటే 21. 7 1s 7 3s 21, ఓకే. 2 1s 180s, 45 4s 45 3s, అగైన్ 2 2s 2 11s, 3 × 3 9, 9 3 సారీ 9 × 11 99/2 ప్లస్ 2 × 21 42, 49/2.5 ప్లస్ 42, 49 42 91.5, 91.5 ఆప్షన్ నెంబర్ 1 సెంటీమీటర్స్ కామన్ అది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లెంత్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ యొక్క చుట్టుకొలత, సెక్టార్ చుట్టుకొలత ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ది సెక్టార్ ఎల్ ప్లస్ 2 × r, రెండు వ్యాసార్థాలు ఉంటాయి, 2 × r. సో ఆ ఫార్ములా మనకు ఆర్ వాల్యూ ఉంది, టీటా వాల్యూ ఉంది, పై అంటే 22/7, టీటా వాల్యూ కూడా ఇచ్చాడు కాబట్టి అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, 91.5 రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్స్ ఆఫ్ 2 cubes 729:1 11111, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్స్ అంటే ఘనపరిమాణాలు, క్యూబ్స్ అంటే ఘనం యొక్క ఘనపరిమాణాలు ఇచ్చాడు, అంటే ఏ క్యూబ్ దాన్ని 1 అనుకుంటున్నాను, A2 క్యూబ్ ఇచ్చాడు. సో ఏ క్యూబ్ ఎంత ఇచ్చాడు మనకి 729, A3 క్యూబ్ ఏమో 1331 ఇచ్చాడు. వీటి రేషియో ఇచ్చాడు, ఇదన్నమాట. సో A1 క్యూబ్ బై A2 క్యూబ్ ఈక్వల్ టు 729/111. సో క్లియర్గా మనకి A1/A2 ఏమవుతుంది, ఏ క్యూబ్ ఈక్వల్ టు 729, ఏ ఈక్వల్ టు 9, ఎందుకంటే 9 క్యూబ్ ఈక్వల్ టు ఇది 729 అంటే 9 క్యూబ్ అండి, ఇదేమో 11 క్యూబ్ ఈక్వల్ టు 1331. సో A1/A2 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 9:11 వచ్చింది. సో A1:A2 ఈక్వల్ టు 9:11. సో అంత పెద్దగా కూడా కాకుండా A1 క్యూబ్ A2 క్యూబ్ ఈక్వల్ టు 729:1331 ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం A1:A2 ఈక్వల్ టు ఇక్కడ క్యూబ్స్ కాబట్టి క్యూబ్ రూట్ తీసుకుంటే 7:9 అవుతుంది. మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంది, సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² అంటే సంపూర్ణ తల వైశాల్యాలు 6a²/6a2², 6 get cancel, A1²/A2², వాట్ ఈస్ A1 7 square సారీ ఇది 9 ఇది 11, 9² 81/11 అంటే 121, 9² ఎంత 81/121, 81:121 ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ ఒక రేషియో ఇచ్చేసి ఇంకో రేషియో, ఇవి కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్, దోస్ సైడ్ ఈస్ 25 centimeters, వన్ ఆఫ్ ది డయాగోనల్ ఈస్ 30 centimeters. సో ఇక్కడ మనకి రాంబస్ అంటే ఈ షేప్లో ఉంటుంది. సో దీనికి ఏరియా కావాలి. సో దీని ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ d1 ఇంటూ d2, కర్ణాలను అర్థం. సో కర్ణం అంటే ఒక కర్ణం ఇచ్చాడు, ఇంకో కర్ణం ఇవ్వలేదు, ఒక సైడ్ ఇచ్చాడు 25 అని, సారీ సైడ్ అయితే 30 అని ఇచ్చాడు, ఒక సైడ్ 30 అని ఇచ్చాడు, ఒక కర్ణం 25 అని ఇచ్చాడు. సో ఒక కర్ణం 25 అంటే ఏం తీసుకుందాం, చిన్న కర్ణం తీసుకుందాం, ఇది దోస్ సైడ్ ఈజ్ 25 centimeters. సో సైడ్ అనేది 25 ఇక్కడ తీసుకుంటున్నాను, సైడ్ అనేది 25 ఇచ్చాడు, ఒక డయాగోనల్ 30 ఇచ్చాడు, ఒక డయాగోనల్ 30 అంటే ఇది 30 తీసుకుందామండి, ఇది 30 తీసుకుంటే ఇది 15 ఉంటుంది, ఇది 15 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకొక సైడ్ కావాలి, ఇంకో సైడ్ అంటే ఇంకొక డయాగోనల్ కావాలి. ఈ డయాగోనల్ మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 15 ఉంది, ఇది 25 ఉంది. సో ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. సో లంబకోణ త్రిభుజానికి ఇంకొక సైడ్ అంటే ఇప్పుడు టీటా అనుకుంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఎంత 25² ఈక్వల్ టు భుజము స్క్వేర్ 15² ప్లస్ ఇంకొక భుజం తెలియదు దాన్ని x² అనుకుంటున్నాను. సో 625 మైనస్ 225 ఈక్వల్ టు x², 400 ఈక్వల్ టు x², క్లియర్లీ x ఈక్వల్ టు 200, సారీ x ఈక్వల్ టు 20, x² ఈక్వల్ టు 400, x ఈక్వల్ టు 20. సో ఇది 20 వచ్చింది, ఆటోమేటిక్గా ఇది కూడా 20 ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా సమద్విఖండం చేసుకుంటాయి కాబట్టి ఈ పార్ట్ ఎంత ఉందో ఈ పార్ట్ ఎంత ఉంది, ఈ పార్ట్ ఎంత ఉందో ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు మనకి మొత్తం కర్ణాలు ఎంత, ఒకటి 30 వచ్చింది, 1/2 ఇంటూ 30, ఇంకొకటి ఎంత వచ్చింది 20 ప్లస్ 20 40 రావడం జరిగింది. సో 2 ఇంటూ 20, 20 ఇంటూ 30 600, సో
సో 600 అని ఆన్సర్. సో ఇక్కడ 600 ఎక్కడ లేదండి, ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. సో నన్ ఆఫ్ దిస్ ఇది కరెక్ట్. అంటే ఈ కింది వన్లో పై వన్లో ఏది కాదు, 600 అనేది ఆన్సర్. మనం చేయడం కరెక్ట్ చేయాలి, ఆన్సర్ ఉండని ఉండకపోనివ్వండి, అక్కడ లేకపోతే మెన్షన్ చేస్తాడు, మెన్షన్ చేసిన వాటికి మనం చూస్తాం. అయితే కొన్నిట్లలో ఈ ఆప్షన్ ఉండదు, అది డీ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ ఈ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ పెట్టాను. కొన్నిట్లలో 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 4 పై వానివి ఏవి కాదు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ వచ్చేసి రాంబస్లో ఒక భుజం ఇచ్చాడు, ఒక కర్ణం ఇచ్చాడు. ఒక కర్ణం అంటే ఇక్కడ 30 అని ఇచ్చాడు. సో ఫస్ట్ పార్ట్ 15, సెకండ్ పార్ట్ 15. ఒక భుజం 25. సో ఇంకొక భుజం కోసం నేను ఏం చేస్తున్నా అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, పైథాగరస్ థియరం వాడుతున్నాడు. సో అక్కడ మన భుజం ఈక్వల్ టు 20 వచ్చింది. సో ఫస్ట్ పార్ట్ 20 అయితే సెకండ్ పార్ట్ ఏమవుతుందంటే కర్ణంలో ఇది 20 అయితే ఇది కూడా 20 అవుతుంది. 20 + 20 40, 15 + 15 30, 30 × 15/2 మనకి రాంబస్ డయాగోనల్ రాంబస్ ఏరియా చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్స్ ఈజ్ టైడ్ విత్ 14 meters రోప్, హౌ మచ్ గ్రౌండ్ విల్ బి ఏబుల్ టు గ్రేస్. అంటే ఒక గుర్రాన్ని ఇది 14 సెంటీమీటర్, ఇక్కడ గుర్రం ఇక్కడ కట్టేసామండి, ఇది 14 సెంటీమీటర్లు ఉంది, ఇది గుర్రం అనుకుంటే ఎంత ఏరియాలో గడ్డిని మేయగలదని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎంత ఏరియా అంటే ఇది మొత్తం రౌండ్గా తిరుగుతుందండి, ఇది మొత్తం కూడా రౌండ్గా తిరుగుతుంది. అంటే ఈ పార్ట్ మొత్తం కూడా అది తిరగగలుగుతుంది, అంటే గడ్డిని మేయగలుగుతుంది. సో మనకి ఇది ఎంత ఏంటిది, ఇది ఏరియా వస్తుంది. మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో మనకి డైరెక్ట్గా అడగకుండా ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ πr² ఫార్ములా వెరీ క్లియర్గా 22/7 × 14 × 14, 2 1s 7 1s 7 2s 7 1s 7 2s 22 × 28 అండి. సో 28 × 22 56, అగైన్ 56, 6 1 1 6. సో 616 అనేటిది సెంటీమీటర్ స్క్వేర్స్ అవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 616 అనేది ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, the length and breadth of a rectangle is increased by 20% and 10% respectively. How much percent will be increased? So ఏరియాలో ఎంత పెరుగుతుంది, ఏరియాలో పెరుగుదల శాతం ఎంత. సో లెంత్ని 20% పెంచేశాడు, బ్రెడ్త్ని 10% పెంచేశాడు. ఏరియా అంటే L/Bలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో 2 శాతాలు పెంచినప్పుడు 20 + 10 30 అని చెప్పి రాయడం తప్పండి. మనకి పర్సంటేజ్ వేరు, సెంటీమీటర్స్ వేరు. డైరెక్ట్ నెంబర్ ఇస్తే ఓకే, ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మాత్రం ఇంకో రకంగా చేస్తాం. ఫార్ములా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం, A + B + or - AB/100 అనే ఫార్ములా. సో మన ప్రీవియస్ వీడియోలు చూస్తే ఈ ఫార్ములా ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ A అంటే 20%, మళ్ళీ ప్లస్ 10%, ఈ 2 ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. 20 × 10/100, 10 10 get cancel, 20 + 10 30 + 2 × 1 2 which is equal to 32%. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి, అన్ని విషయాల్లో వాడచ్చు. ఇక్కడ మనం మెన్సురేషన్లో కూడా ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం అనమాట. సో డిఫరెంట్ ఫార్ములాస్ వేరే టాపిక్లో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములా చూసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల PDFs పెట్టాము, క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.